నువ్వు దేవుని వైపు చూడు, సంతోషంగా ప్రశాంతంగా ఉండు, విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండు, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండు, దేవుని పని యందు పరిచర్య యందు తృష్ణ కలిగి ఉండు. అసలు వాటి గురించి మర్చిపో. అవమానపరిచేవాడిని అవమానపరచని, నవ్వేవాడిని నవ్వని, ఏడిపించేవాడిని ఏడిపించని, ఎగతాళి చేసేవాడిని ఎగతాళి చేయని. రేపు వీళ్ళందరూ సిగ్గుపడేటట్టు దేవుడు నీ తలనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు గట్టి చెప్పు. ఏమన్నా డౌట్ ఉందా నీకు? దేవుడు పట్టించుకోవడానికి ఏమైనా అనుమానం ఉందా? లేదు లేదు, ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కుటుంబం అన్నప్పుడు లేదా బాంధవ్యం, బంధం, ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది, కొంత మౌనం కూడా ఉంటుంది. వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది, ఒక కొత్త ఆప్యాయత ప్రారంభం అవుతుంది. అరే ఈ 1 month నేను సరిగ్గా పట్టించుకోలేదే, నేను బాధ పెట్టేశాను, రకరకాలుగా మాట్లాడేసి అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద చూపించా, తప్పైపోయింది అని చెప్పి ఆ 1 month మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది. గ్యాప్ వస్తుంది అంతే, కట్ అవ్వదు. కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు. ఇది స్త్రీకున్న బలహీనత. ఎప్పుడు ఇంకొకరు పొగడాలి, మాట్లాడాలి, పలకరించాలి, అది కేవలం స్వభావానికి ఉన్న లక్షణం. మీకు విషయం చెప్పిన, పురుషుడు అవసరమైతే ఎవరితో మాట్లాడుకోకుండా ఎన్ని యుగాలైనా ఉంటాడు, స్త్రీ ఉండలేదు నెవర్. కొద్దిసేపే ఉండగలదు అలిగినప్పుడు. నాతో మాట్లాడకండి. నేనేమంటానంటే, మీలో ఉన్నది ఇంతే కదా ఈ బలహీనత. ఈ ఒక్కదాన్ని పక్కన పడేస్తే ఆకాశమును కంటే అంత కీర్తి కూడా మీకే సొంతం కదా. ఆమేన్. దేవుడంటే మొక్కుకోవడానికో ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడానికో ఉన్న ఏటీఎం మిషన్ కాదు. చాలా మంది దేవుడిని మొక్కేది ఎందుకు? ఆశీర్వాదాలు దీవెనల కొరకో, మొక్కుల కోసమో మొక్కుతారు. వారేదో మహాభక్తులై కాదు. ఎందుకంటే మహాభక్తులకు ఎవరికి కూడా తమ మొక్కులు తీర్చుకోవాలని ఉండదు. దేవుడే నా దిక్కు, దేవుని చిత్తం నెరవేరుస్తా అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొక్కులు తీర్చుకోవడానికి దేవుడు కాదు, దేవునితో పాటు బ్రతకాలి, దేవునితో సహవాసం చెయ్యాలి, దేవునితో స్నేహం చెయ్యాలి. దేవుడు మనందరితో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన మరొక కారణం కూడా మనతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయన మనందరితో స్నేహం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. స్నేహితుడైన యజమాని, సర్వోన్నతుడైన దేవుడు. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తన మహిమనంతా విడిచిపెట్టి, దైవత్వం అంతా విడిచిపెట్టి మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చాడు.